నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ డివి సుధాకర్ రావు, జ్యోతిష్య వాస్తు హారా హీలింగ్ ఎక్స్పర్ట్. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, జనరల్గా బిజినెస్ ఎంచుకుంటారు సార్ ప్రతి ఒక్కరు. సో ఒక బిజినెస్ చేయాలంటే జాతక రీత్యం చేయాలా, లేదు అంటే వాళ్ళు అనుకున్న బిజినెస్ మాత్రమే చేస్తారు? కొందరు సక్సెస్ అవుతారు సార్, కొందరు సక్సెస్ అవ్వరు. బిజినెస్కి మరియు జాతకానికి ఏమైనా సంబంధం ఉంటుందా సార్? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మాస్టర్ జ్యోతిష్యానికి స్వాగతం. టాప్ తెలుగు సంస్కృతి టీవీ వారికి స్వాగతం. మంచి ప్రశ్న వేసామమ్మా. బిజినెస్ అనేది మన జాతకానికి సంబంధం ఉంటుందా? ప్రతి జన్మకి ఒక కారణం ఉంటుంది. మనిషి పుట్టుక పూర్వజన్మ పాప కర్మలను బట్టి ఆధారపడి ఉంటుంది, పాప పుణ్యాలను బట్టి ఉంటుంది. సో పుణ్యం అధికంగా ఉన్న వాళ్ళకి జీవితంలో ఎక్కువగా కలిసి వస్తుంది. అంటే ఏ ఒక్కరిది కూడా పూర్తిగా పుణ్యంగా కానీ పూర్తిగా పాపంగా కానీ ఉండదు. పాప పుణ్యాల సమ్మిళితం బట్టి ఈ జన్మ అనేది ఆధారపడుతుంది. 3 రకాల కర్మలు ఉంటాయి: ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, సంచిత కర్మ. సో ప్రారబ్ధం అనేది ఈ జన్మకి భగవంతుడు నిర్ణయించిస్తాడు. ఆ కర్మను అనుసరించి పుట్టిన సమయాన్ని బట్టి జాతకం అనేది ఏర్పడుతుంది. అంటే ఒక వ్యక్తి పుట్టినప్పుడు 9 గ్రహాలు ఏ ప్లేస్లో ఉన్నాయి, ఏ లగ్నం అవుతుంది, ఏ నక్షత్రం అవుతుంది, ఏ రాశి అవుతుంది, ఈ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి, ఎవరితో కలిసి ఉన్నాయి, ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి, ఎవరిని చూస్తున్నారు, ఇప్పుడు దశ అంతర్దశ, దీన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క జాతకానికి వ్యాపారం లేదా బిజినెస్ సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళకి ఉద్యోగమా లేదా వ్యాపారమా అనేది నిర్ధారించబడుతుంది. సో లగ్నం నుంచి 7వ స్థానం పరిశీలింపజేయాలి. 7వ స్థానం అధిపతి ఎలా ఉన్నాడు, 7వ స్థానంలో ఉన్న గ్రహాలు, ఆ 7వ స్థానాధిపతి ఎన్ని డిగ్రీలో ఉన్నాడు, లాభంతో ఎలా ఉన్నాడు, నడిచే దశ ఎలా ఉంది, దాంతోపాటు ఆ వ్యక్తికి సంబంధించిన చాలామంది విషయంలో ఏం జరుగుతుంటుందంటే టైమ్ ఆఫ్ బర్త్ తప్పు ఉంటుంది. మన జాతకుండలు వేయాలంటే టైమ్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఉండాలి. టైం కరెక్షన్ అనేది వేరే పద్ధతి, కానీ ప్రధానంగా టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. సో డేట్ ఆఫ్ బర్త్ లేదు, లేదా కొంతమంది టైమ్ ఆఫ్ బర్త్ సరిగ్గా లేదన్న వాళ్ళకి కొందరికి అసలు ఉండవు సార్ అవి. టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ కొందరు పేరెంట్స్ ఉండే అవి. చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అదే చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, టైమ్ ఆఫ్ బర్త్ ఉండదు. లేదా టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా కూడా వాళ్ళు సరిగ్గా నోట్ చేయకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు తప్పుగా చూపించే అవకాశం ఉంది. కాబట్టి జాతక కుండలి పరిశీలన ఒక అంశంగా మనం తీసుకున్నప్పటికీ కూడా ఫోటో స్కానింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ వ్యక్తికి సంబంధించిన ఫుల్ ఫోటోని మనం స్కాన్ చేయడం ద్వారా ఆ వ్యక్తికి బిజినెస్ యోగం ఉందా లేదా, 7 చక్రాల యొక్క స్థితి బట్టి, నవగ్రహాల యొక్క స్థితి బట్టి, వారి యొక్క దోషాలు ఏమైనా ఉంటే వాటి యొక్క పరిష్కారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా ముందు అర్హత, అసలు బిజినెస్ ఉందా లేదా. ఉంది, రైట్. అయితే బిజినెస్ ఉందంటే సరిపోద్దా? ఏ బిజినెస్ చేయాలి? కొంతమందికి హోటల్ బిజినెస్ కలిసి వస్తుంది, కొంతమంది బంగారం బిజినెస్ కలిసి వస్తుంది. బంగారం బిజినెస్ కలిసి వచ్చే వ్యక్తికి హోటల్ బిజినెస్ చేసి నష్టపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. అన్ని బిజినెస్లు అందరికీ సూట్ కావు. అయితే ముందు బిజినెస్ యోగం ఉందా లేదా. కొంతమంది ఏం చేస్తారంటే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను వ్యాపారం చేస్తాను, వ్యాపారం చేస్తే ఒకటి కింద పని చేయాల్సిన అవసరం ఉండదు, నాకు నేనే బాసు, నాకు నచ్చినప్పుడు సెలవు తీసుకుంటాను, ఎక్కువ సంపాదించుకుంటాను, తొందరగా ఫాస్ట్గా ఎదగడానికి అవకాశం ఉంటుందని చెప్పి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు తీసుకెళ్ళి వ్యాపారంలో పెట్టి నష్టపోతుంటారు. కొంతమందికి వ్యాపార యోగం ఉంటుంది, కాకపోతే వాళ్ళు భయపడుతుంటారు, రిస్క్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే వ్యాపారం చేస్తే ఉన్నది పోతుందేమో, ఉద్యోగం అయితే మనకి స్థిరంగా నెలకి జీతం వస్తుంది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదని రిస్క్ చేయరు. వ్యాపార అర్హత ఉండి ఉద్యోగం చేసే వాళ్ళు ఎదగలేరు, ఉద్యోగ అర్హత ఉండి వ్యాపారం చేసి ఉన్న వాళ్ళు కూడా ఎదగలేరు. కాబట్టి ఒక వ్యక్తి పుట్టిన సమయాన్ని బట్టి వారికి వ్యాపార యోగం ఉందా, ఉద్యోగ యోగం ఉందా తెలుసుకోవాలి. వ్యాపార యోగం ఉంది అంటే ఆ తర్వాత ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది, ఇది కూడా ప్లానెటరీ పొజిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఫోటో స్కానింగ్ ద్వారా కూడా తెలుస్తుంది. ఏ ప్రోడక్ట్ స్కానింగ్లో మనకి ఖచ్చితంగా 100% యాక్యురేట్గా లాభం చూపిస్తుందో అటువంటి ప్రోడక్ట్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే వ్యాపారం కలిసి వస్తుంది, ఏ ప్రోడక్ట్ చేయాలో తెలిసింది, అయినా అక్కడ సక్సెస్ అవుతారా అంటే అక్కడ కూడా కొంతమంది ఫెయిల్ అయిన అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే ఎంతోమంది క్లయింట్లని యొక్క జాతకాలను పరిశీలించిన అనుభవంతో చెప్తుంది ఏంటంటే, వ్యాపారం అర్హత ఉండడం, ఏ ప్రోడక్ట్ చేయాలో తెలుసుకోవడంతో పాటు మరింత అభివృద్ధి రావాలి, నష్టాలు రాకుండా ఉండాలి అంటే కూడా కొన్ని అంశాలను మనం ఫాలో అవ్వాలి. ఏ వ్యాపారం చేయాలో మనం తెలుసుకున్న తర్వాత ఆ వ్యాపారానికి ఏ పేరు పెట్టాలి, పేరు అనేది కూడా చాలా ఇంపార్టెంట్.
పేరు పెట్టిన తర్వాత ఆ పేరుకి సంబంధించిన కలర్ ఏం తీసుకోవాలి, కలర్స్ కూడానా సార్? కలర్ కూడా ఖచ్చితంగా Okay. సక్సెస్లో ప్రాధాన్యత ఉంటుంది. అంటే వ్యాపారం కలిసి వస్తుంది. అవును సార్. 100 రూపాయలు వచ్చే దగ్గర 70 రూపాయలు వస్తుంది రాంగ్ కలర్ పడినప్పుడు. రైట్ కలర్ పెడితే 100% ఆ కలర్ రిచ్చే రావాల్సిన డెవలప్మెంట్ వస్తుంది. పేరు కరెక్ట్గా ఉండాలి, కలర్ కరెక్ట్ అయింది చూస్ చేసుకోవాలి. తర్వాత వ్యాపారం లాంచ్ చేసే ముహూర్తం, ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. వ్యాపారం చేసేవాళ్ళు పార్ట్నర్షిప్ వ్యాపారం కలిసి వస్తుందా లేదా, సోల్ వ్యాపారం కలిసి వస్తుందా లేదా కూడా తెలుసుకోవాలి. పార్ట్నర్షిప్ వ్యాపారం కలిసి రాదనుకున్నప్పుడు వాళ్ళు సోల్గానే చేయాలి. ఓకే. కాబట్టి తర్వాత పార్ట్నర్స్ని దృష్టిలో పెట్టుకొని, వ్యక్తిగత జాతకాన్ని దృష్టిలో పెట్టుకొని సరైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. తర్వాత వ్యాపారం చేసే ప్రదేశం, అంటే దీని వాస్తు అంటాం. వాస్తు సార్. అంటే ఇప్పుడు అన్ని ఆస్పెక్ట్స్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే రిజల్ట్ బాగుంటుంది. ఖచ్చితంగా హెడ్ ఆఫీస్ అయినా, బ్రాంచ్ ఆఫీస్ అయినా, లేదా ఒకే ప్రదేశంలో వ్యాపారం చేసినప్పటికి కూడా ఆ వ్యాపారం చేసే ప్రదేశంలో వాస్తు కరెక్ట్గా ఉందా లేదా, అక్కడ ఎనర్జీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఫుల్ ఎనర్జీ ఉండాలి, పాజిటివ్ ఎనర్జీ ఉండాలి, వ్యాపారం చేసే ప్రొడక్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఆయనకు సూట్, వ్యాపారం చేసే వ్యక్తికి సూట్ కావాలి, ముహూర్తం కరెక్ట్గా ఉండాలి. దీంతోపాటు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అంటే దాని అధినేత, ఆయన యొక్క శక్తి బాగుండాలి. అంటే శక్తి అంటే 2 పూటలు కాదు 4 పూటలు తింటానంటే వస్తుందంటే రాదు. ఇక్కడ శక్తి అంటే ఆ వ్యాపారాన్ని, కొంతమంది చూడండి క్రికెట్లో కూడా కొంతమంది 6 కొడితే ఊపిరి లేనట్టుగా వెళ్ళి మొత్తానికి బాల్ బౌండరీని చేరుకుంటుంది, గ్రౌండ్ అదే గ్యాలరీని చేరుకుంటుంది. కొంతమంది కొడితే బాల్ ఎక్కడ కనబడదు, అది 6 ఇది 6. కానీ లాభం అనేది ఇంకా అంటే మాకు ఖాళీ లేదు, మాకు సప్లై చేయలేమన్నంత డిమాండ్ వచ్చేలాగా వ్యాపారం చేయాలంటే ఆ వ్యాపార అధినేత యొక్క గ్రహస్థితి బలంగా ఉండాలి. అంటే గ్రహస్థితి 2 రకాలుగా బలంగా ఉంటుంది. ఒకటి సహజంగా వచ్చే బలం. సహజంగా ఎలా వస్తుందంటే మంచి దశ పడినప్పుడు, యోగించే దశ పడినప్పుడు బలం వస్తుంది. అయితే దశ అటు ఇటుగా ఉన్నా యోగించే దశ వచ్చినప్పటికీ కూడా ఆ గ్రహానికి కావాల్సిన ఇన్పుట్ ఫుల్ ఎనర్జీ ఒక మంత్రంలో కానీ, ఒక రత్నంలో కానీ, ఒక రుద్రాక్షలో కానీ, ఒక హోమంలో కానీ, ఒక హీలింగ్లో కానీ అనేక రూపాల్లో ఎనర్జీ, అంటే ఆ వ్యక్తికి ఆ ప్లానెట్ ఎనర్జీ ఎలా ఇవ్వాలి. అలాగే దోషాలు ఏదంటే దాన్ని రిమూవ్ చేయాలి, నల్లిఫై చేయాలి. అలాగే మనిషిని నడిపించే యంత్రం 7 చక్రాలు అవి పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే మనిషి యొక్క చక్రాలు పర్ఫెక్ట్గా ఉండాలి. అదే వ్యాపారం చేసే వ్యక్తి ఆయన 9 గ్రహాలు బాగుండాలి, దోషాలు ఉండకుండా ఉండాలి. అప్పుడు ఆయన చేసే వ్యాపారం 100% కలిసి వస్తుంది, అధిక లాభాలు ఇస్తుంది. ఒక షాప్తో మొదలుపెట్టింది 100 షాపులు అవుతాయి, ఒక ఊర్లో మొదలుపెట్టింది అనేక ఊర్లకి అది విస్తరిస్తుంది. చాలామంది చూస్తుంటారు, ఒక చిన్న సంస్థ మొదలు పెడతారు, అది ఎన్నో బ్రాంచ్లు అయిపోయి రాష్ట్రాలు కూడా దాటిపోయి వెళ్తాయి. బట్టల షాపులు కావచ్చు, బంగారం షాపులు కావచ్చు, స్వీట్ షాపులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎవరి స్థాయిలో వాళ్ళు చేసే వ్యాపారానికి ఈ అన్ని అంశాలని వాళ్ళు పరిగణలో తీసుకోవాలి. ఎవరైతే బాగా ఆటుపోట్లు తిని ఉంటారో ఇవన్నీ బాగా నమ్ముతారు. కొత్తగా వచ్చే వాళ్ళు కొంతమంది తెలియక చేతులు కాల్చుకున్న తర్వాత ఇవన్నీ నమ్ముతారు. అయితే ఏదైనా సరే మీరు చేసే వ్యాపారంలో నిజాయితీ ఉండాలి, ప్రొడక్ట్లో క్వాలిటీ ఉండాలి. దాంతోపాటు ఈ అంశాలు కూడా బాగా ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. సార్ ఇప్పుడు అన్నారు కదా జాతకానికి ఇది అనేసి, సో ఇవన్నీ జాతకానికి ఒక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏవి కూడా కరెక్ట్ ఉండవు సార్. సో ఇవి కరెక్ట్గా లేని వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ అవుతే మీరు వాళ్ళకి పరిష్కారం చెప్పగలరా సార్? నా దగ్గరకు వచ్చే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు రావచ్చు. అవి లేకపోయిన వాళ్ళకి కూడా ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఫోటో స్కానింగ్లో ఫస్ట్ వాళ్ళకి బిజినెస్ ఉందా లేదో చూస్తాం. స్కానింగ్లో ఫోటో స్కానింగ్లో చేస్తారా సార్? ఎవరైతే వ్యాపారం చేయదలుచుకుంటారో వాళ్ళ యొక్క ఫోటో మనకు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫోటోని మనం స్కాన్ చేయడం ద్వారా ఫస్ట్ వాళ్ళకి వ్యాపార యోగ్యత ఉందా లేదా, ఉంటే ఏ వ్యాపారం వాళ్ళకి సూట్ అవుతుంది, ఆ సూట్ అయ్యే వ్యాపారానికి తగ్గ ఇతర అంశాలను వాళ్ళు పరిశీలింపజేసుకుని తదనుగుణంగా వాళ్ళు ఫాలో అయితే ఖచ్చితంగా వ్యాపారంలో అభివృద్ధిలోకి వస్తారు. ఒకవేళ వ్యాపారం లేదంటే వద్దాం, వ్యాపారం చేయకండి, మీరు ఇది కరెక్ట్ కాదు, వేరే ఉద్యోగం ఏదైనా చూసుకోండి అని చెప్తాం. దానివల్ల వాళ్ళ జీవితాలు బాగుంటాయి. లేదు వ్యాపారమే చేస్తామండి, కొంతమంది పర్టికులర్గా అంటారు మేము బంగారం వ్యాపారమే చేస్తాం. నీకు బంగారం వ్యాపారం లేనప్పుడు చేస్తే అక్కడ లాస్ అవుతామా, ఈ వ్యాపారం కాదు బట్టల వ్యాపారం ఏదో ఒకటి వాళ్ళకి సూట్ అయ్యేది చెప్తాం. ఆ విధంగా చేయటం వల్ల ఖచ్చితమైన ఫలితాలు వచ్చి లాభాలు వచ్చి వాళ్ళు నలుగురిని పోషించే శక్తికి ఎదుగుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పొచ్చు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ కానీ, మీ జాతక పరంగా కానివ్వండి, అండ్ మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానివ్వండి,
అండ్ వాస్తు కన్సల్టెన్సీ కూడా మీరు సార్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి సార్ అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే మీ యొక్క సమస్య చెప్తే దానికి సార్ పరిష్కారం అనేది తప్పకుండా చెప్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.